నమస్కారం. వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాజు. హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రరూపం దాల్చిన తుంగభద్ర నిండుకుండల జలాశయం. ఆగస్టు 10న జిల్లా స్థాయి యోగాసన పోటీలు. ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటేష్ గురూజీ. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా చెక్కులను అందించడం శుభపరిణామం. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. అల్లూరు జిల్లా చింతపల్లి అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు. ఆందోళనలో స్థానికులు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలను నియంత్రించాలని డీవైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో వీధి కుక్కలు సంచరిస్తూ ప్రజలపై పిల్లలపై పెద్ద ఎత్తున దాడి చేసి గాయపరుస్తున్నాయన్నారు. వీధి కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ పాలకవర్గం అధికారులు వైఫల్యం చెందారన్నారు. మున్సిపల్ అధికారులకు పట్టణ ప్రజలపై అధిక పన్నులు విధించడంలో మరియు ముక్కుపిండి పన్నులు వసూలు చేసి మున్సిపల్ ఖజానాకు జమ చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ, ప్రతినిత్యం కుక్కకాటుకు బలై ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న పట్టణ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు. బద్వేల్ పట్టణంలో గత 2 సంవత్సరాల నుండి వీధి కుక్కలు విపరీతంగా పిల్లలను సైతం వదిలిపెట్టకుండా దాడులు చేసి గాయపరిచినటువంటి పరిస్థితి బద్వేల్ పట్టణంలో ఉంది. అనేక దఫాలుగా డివైఎఫ్ఐ యువజన సంఘం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఊర్లో ఉన్నటువంటి కుక్కలను ఊరి అవతల తరలించాలని చెప్పేసి అనేక దఫాలుగా చెప్పినప్పటికీ కమిషనర్ గారు పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అదేవిధంగా గత 4 రోజుల క్రితం సుమిత్ర నగర్ లో ఉన్నటువంటి ప్రదీప్ స్కూల్ దగ్గర ఒక బాబును ఈదు కుక్కలు ఈడ్చుకుని పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బాబుకి ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక సమస్య సరిలేక ఆ కుటుంబం పడినటువంటి కష్టాలు అన్ని ఇన్ని కాదు. ఇప్పుడే పార్వతీపురం మన్యం జిల్లా కుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గంగారావు మాట్లాడుతూ గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో పీజీ సెంటర్ మరియు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ బాలికల వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకుని మునుపట్లాగే ఏఎన్ఎంలను నియమించాలని కోరుతున్నామన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ఆఫ్లైన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని, జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పీజీ అందిస్తామన్నా సరే మన పీజీ సెంటర్ కానీ పీజీ యూనివర్సిటీ కూడా లేదు. అలాగైతే ప్రభుత్వం చెప్పిన మాటలు నిజాన్ని ఎలా నమ్మాలి? విద్యారంగ సమస్యలను ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. పీజీ సెంటర్ని ఏర్పాటు చేయాలి. పీజీ సెంటర్ని ఖచ్చితంగా చేయాలి. దాంతో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్, చాలా మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుతున్నారు. అయినప్పటికీ రోజుకి చాలా మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. ఇలా అయితే పేద విద్యార్థులు, గిరిజన విద్యార్థులు ఎలా చదువుతారో
తుంగభద్రమ్మ ఉగ్ర రూపం దాల్చింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతుల జీవనాడైన తుంగభద్ర నిండు కుండలా తొణికిసలాడుతోంది. డ్యాంపై ప్రాంతం నుంచి జలాశయంలోకి ఇన్ఫ్లో 1,20,382 క్యూసెక్కులుగా నమోదైంది. అధికారుల లెక్కల ప్రకారం సాయంత్రం జలాశయంలో మరింత వరద చేరే అవకాశం ఉంది. అప్రమత్తమైన అధికారులు జలాశయానికి ఉన్న 27 క్రస్ట్ గేట్లను తెరిచారు. 27 క్రస్ట్ గేట్లను 4.5 అడుగులు, మిగతా 7 క్రస్ట్ గేట్లను 2.5 అడుగులు తెరిచి నదికి 1,15,759 క్యూసెక్కుల నీటిని మళ్లించారు. ఏ క్షణమైనా మరింత నీటిని నదికి విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 1,00,000 నుంచి 1,40,000 క్యూసెక్ల వరకు ఏ క్షణంలోనైనా నదికి నీరు మళ్లిస్తామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాత్రి విద్యుత్ కాంతుల వెలుగులో డ్యాం మరింత అందంగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1,624.58 అడుగులు కాగా నీటి నిల్వ 75.13 టీఎంసీలకు చేరుకుంది. అల్లూరు జిల్లా చింతపల్లి ఏఓబీలో ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అడవులను జల్లెడపడుతున్నారు. కల్వర్ట్ల వద్ద బాంబు స్క్వాడ్స్ డాగ్స్తో తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను నష్టం వాటిల్లకుండా గట్టి భద్రతా నిఘా ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అర్థమైందా? ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి కూడా అన్ని నంబర్లు దీంట్లో డిస్ప్లే చేయండి. ఎక్కడున్నాయి? స్కూల్లో డిస్ప్లే చేయండి. RTS week. So దీనికోసం we have also prepared for security aspects. అందరూ ఇది ఇంపార్టెంట్ పర్సన్ విలేజ్లో లోకల్ ఏరియాలో అందరికీ ఆల్రెడీ సెక్యూరిటీ కోసం ఇన్ఫార్మ్ చేశారు. కన్సర్న్ SHO CIs ఆల్రెడీ పర్సనలీ విజిట్ చేసి సెక్యూరిటీ కోసం ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి అందరూ బ్రీఫ్ చేశారు. తర్వాత ఏమేమి ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లొకేషన్, సమ్ టవర్స్, స్కూల్స్, PHCs. జిల్లా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏర్పాటుకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ను పూర్తిగా రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివాసీ తొడుందెబ్బ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. తొడుందెబ్బ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని 339 గ్రామాల ప్రజలను వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేసిందని దాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులకు, పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవోను రద్దు చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. बोलो प्यार से बोलो, बोलो అనుబంధ సంఘాలు, ఆదివాసీ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా కొమరంభీం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం
అంటే భారత రాజ్యాంగంలో ఏవైతే పొందుపరిచినటువంటి చట్టాలు హక్కులు ఉన్నాయో వీటన్నిటిని ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 49 జీవోను తీసుకొచ్చి ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆదివాసీల మనుగడను, ఆదివాసీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క 49 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మహాధర్నా చేపట్టడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దీనిపై వెంటనే స్పందించి 49 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మహాధర్నా అని చెప్పి కార్యక్రమం ఈరోజు కలెక్టర్లో శాంతి ధర్నాగా మేము ఇలా చేయడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెక్కులు అందజేయడం సంతోషకరమైన విషయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం కూడా కళ్యాణ్ లక్ష్మిలో షాదీ ముబారక్లో చేర్చి ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరియు 135 డివిజన్ మా సబితక్క గారు ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో ఈ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు సంతోషంగా ఉంది. వాళ్ళు చెప్పినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. దానిలో ఏంటంటే కళ్యాణ్ లక్ష్మి చెక్తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని వాళ్ళు చెప్పిండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాం, దయచేసి ఆ తులం బంగారం కూడా ఈ యొక్క ఆడబిడ్డలకు మనం కల్పించగలిగితే అది పుణ్యం అవుతుందని చెప్పేసి నేను వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క మీటింగ్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన మా ఎంఆర్ఓ గారికి కూడా. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఓ గ్రామం కొట్టుకుపోయింది. భారీ వర్షంతో వరద, బురద నీరు అకస్మాత్తుగా గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో కొండ పక్కన ఉన్న గ్రామంలోని పలువురు గల్లంతయ్యారని, వారి ఆచూకీ ఇంకా తెలియలేదని స్థానిక అధికారులు తెలిపారు. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వరద నీటిలో గ్రామంలోని ఇళ్లతో సహా కొట్టుకుపోయింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏలూరు నగరంలోని 33వ డివిజన్ చిట్టివలస పాకల వద్ద ఉన్న రావి చెట్టు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన వృక్షం. ఈ రావి చెట్టులోంచి వేప చెట్టు కూడా ఉద్భవించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంత వాసులు పూజలు చేయడం ప్రారంభించారు. అయితే ఇటీవల ఈ చెట్లను నరకడానికి అధికారులు సమాయత్తం అయ్యారు. దీంతో ఈ ప్రాంతవాసులు ప్రతిఘటన చేశారు. ఈ ప్రాంతానికి చెందిన పి లక్ష్మీ కరణం మణి పలువురు మహిళలు మాట్లాడుతూ ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటికి వివరించామన్నారు. శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ తీగలకు అంతరాయం ఏర్పడిన కొమ్మలను మాత్రమే నరికేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని మహిళలు అన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చెట్టును కూల్చివేయకుండా చూడాలని అంటున్నారు.
సార్ మాకు నమస్తే, నమస్కారం. ఇది ఇప్పుడు పురాతకాలం చెట్టు అండి. అవన్నీ ఇంటి ఇళ్ళ మీదకి బాగా అమ్మలో తీయమని మేము అడిగామండి. అడిగితే మన ఎమ్మెల్యే గారి ద్వారా అడిగామండి. ఎమ్మెల్యే గారి ద్వారా అడిగితే సంజయ్ గారు వచ్చారండి. సంజయ్ గారిని 3 నెలల నుంచి అడుగుతున్నామండి. అడుగుతుంటే ఆవిడ వచ్చి సరేనమ్మా నేను ఇల్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను, నేను ఇల్లు అడిగి నేను ఆయనకి ఏ మాట అని మీకు చెప్తానమ్మా, తీపిద్దామా అని అన్నారండి. అదండి. ఎందుకంటే ఇంటి మీద కట్మానం పెరిగిపోతుంది. ఇల్లు కాదండి, గొప్పమైన రోడ్డు ప్రతి అందరం తిరుగుతాం, పిల్లలు వెళ్తూ ఉంటాం. శ్రావణ మాసం నాగుల పంచమి సందర్భంగా సైదాబాద్ రెడ్డి బస్తీలోని నాగులమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి పుట్టలో పాలు పోసేందుకు మహిళలు తరలివచ్చారు. నాగదేవత విగ్రహంపై పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుట్టపై దీపం వెలిగించి పూలు పండ్లు పెట్టి నాగేంద్రుడికి కృపాకటాక్షాలు తమపై ఉండాలని పుట్ట మట్టి బొట్టు పెట్టుకుని పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఏలూరు జిల్లాలో ఆగస్టు 10న రాష్ట్ర యోగాసన భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నామని యోగాసన భారత్ ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటేష్ గురూజీ తెలిపారు. ఏలూరు నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గురూజీ మాట్లాడుతూ ఈ పోటీలు 10 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు గల స్త్రీ పురుషులు పాల్గొనొచ్చని అన్నారు. ఈ యోగాసన పోటీల ద్వారా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అదేవిధంగా యోగాసన భారత్ మార్గదర్శకత్వంలో ఈ యోగాసన పోటీలను స్పోర్ట్స్ అసోసియేషన్లో కలపాలని, దీని ద్వారా ఇండియన్ ఒలింపిక్లో సైతం పోటీ పడేలా ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా తిరిగి విద్యార్థులకు పోటీలు నిర్వహించి అతని నుంచి జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించిన వారందరికీ ఏలూరులోని ప్రేమాలయం సంస్థ నందు యోగాసన పోటీలు ఆగస్టు 10న నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సెక్రటరీ ఎం మల్లికార్జునరావు, కోశాధికారి డి సాంబశివరావు పాల్గొన్నారు. ఎందువలనంటే యోగా అనేది భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ దీనికి తగినంత గుర్తింపు ఈ మధ్య కాలంలోనే వస్తుంది. అలాగే ఇందులో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పాల్గొన్న వాళ్ళకి స్పోర్ట్స్లో ఎలాగైతే కొంత ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారో, ఎన్సీసీలో ఉన్న వాళ్ళకి కొన్ని సదుపాయాలు ఇస్తున్నారో, అలాగే ఇది రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొన్న వాళ్ళకి కూడా కొన్ని ప్రత్యేకతలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. ఇంకా నిర్ణయం కాలేదు. మన జిల్లాలో గత 3 సంవత్సరాలుగా జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ విజయవాడలో జరగబోతుంది. కాబట్టి ప్రత్యేకంగా విజయవాడలో తర్వాత వీళ్ళందరూ కూడా ఒకేసారి 200 మంది ప్రదర్శన ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. మా హాల్స్ పేరు ఇంకా చూడలేదు. ఆ పైన
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో వైరా లయన్స్ క్లబ్, గ్రేటర్ లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు అందజేశారు. లయన్స్ ఐ హాస్పిటల్లో 20 మంది నిరుపేదలకు కంటి ఆపరేషన్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ సంస్థ ప్రపంచ దేశాల్లో విస్తరించిందని అన్నారు. నిత్యం పేద వర్గాలకు ఆర్థిక చేయూతను అందిస్తుందని తెలిపారు. లయన్స్ క్లబ్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సామాజిక సేవల ద్వారా నిరుపేదలకు, అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక చేయూతను అందించాలని కోరారు. వైరా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. పురుషరామారావు గారు మరి వాళ్ళు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయకముందే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. మరి ఈ రోజు హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. మీ అందరికీ కూడా అభినందనలు. మీ అందరికీ తెలుసు లయన్స్ క్లబ్ వైరా 20 ఏళ్ళు అయింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.